ఎవరెంత చెప్పినా ట్రంప్ ఎంత ప్రయత్నించినా రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం మాత్రం ఆగటం లేదు. ఎంతమందైనా కట్టుకట్టుకుని రండి, ఎన్ని ఆంక్షలైనా విధించండి, నేను తగ్గేదే లేదు అంటున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా అదే పట్టుదల మీద ఉన్నారు. రష్యా యుద్ధం ఆపితేనే మేము ఆపుతాము అని చెప్తున్నారు. ఇలా ఇద్దరు నాయకులు ఎక్కడా తగ్గటం లేదు. దీంతో యుద్ధం గత 4 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నది. ట్రంప్ ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మాట్లాడారు, ఆంక్షలు పెట్టారు, సుంకాలు విధించారు. ఏం చేసినా సరే పుతిన్ని ఆపలేకపోతున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు మాట వినడానికి రెడీగానే ఉన్నా పుతిన్ మాత్రం రెడీగా లేరు. దీన్ని ఎలా అయినా సాధించాలని ట్రంప్ కూడా పట్టుదలగానే ఉన్నారు. ఇప్పటికే రష్యాతో వ్యాపారం చేస్తున్న చాలా దేశాల మీద ట్రంప్ ఆంక్షలను విధించారు. అయినా కూడా ఎక్కడ యుద్ధం ఆగే మాటే ప్రసక్తే కనిపించటం లేదు. ఇప్పుడు ట్రంప్ దీనికోసం మరొక అడుగు ముందుకు వేశారు. సుంకాలను 500% పెంచుతాము అని అనౌన్స్ చేశారు 2 రోజుల క్రితం. రష్యాతో ఎవరైతే వ్యాపారం చేస్తూ రష్యా యుద్ధం చేయడానికి సహకరిస్తున్నారో ఆ దేశాల మీద మేము 500% సుంకాలను విధిస్తాము అని ట్రంప్ అనౌన్స్ చేశారు. ఇంతవరకు 50-100% ఇంతవరకే నడిచింది. ఇప్పుడు ఏకంగా ఒకేసారి 100 నుంచి ఏకంగా 500కి జంప్ వెళ్ళారు. ఇప్పుడు 50%, 100%లకే మిగతా దేశాలన్నీ చాలా వ్యతిరేకిస్తున్నాయి. ట్రంప్ నిరంకుశత్వము అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు 500 అనేసరికి ఒక్కసారి అన్ని దేశాలు ఇదొక రకమైన షాక్ అనే చెప్పాలి. 500% అంటే అసలు మామూలు విషయం కాదు. ఇది రష్యా మీద విధిస్తాను, రష్యాతో వ్యాపారం చేసే వాళ్ళ మీద కూడా విధిస్తాను అని ట్రంప్ చాలా ఖచ్చితంగా కరాఖండిగా చెప్తున్నారు. అయితే ఇది ఎప్పటి నుంచి అమలు చేస్తాము, ఎంత తొందరగా చేస్తాము, ఇలాంటి విషయాలు ఏమీ చెప్పకపోయినా త్వరలోనే 500% ఖచ్చితంగా అమలు చేస్తాము అని అయితే చెప్తున్నారు. రష్యాతో ఎవరు వ్యాపారం చేసినా, అది భారత్ అయినా, చైనా అయినా, ఇంకెవరైనా సరే మేము ఉపేక్షించము, ఖచ్చితంగా 500% సుంకాలను విధిస్తాము అని చెప్తున్నారు. ఇలా గనక జరిగితే అత్యంత ఎఫెక్ట్ అయ్యే దేశాల్లోని మొట్టమొదటగా చైనా, భారత్ ఈ 2 దేశాలే ఉంటాయి. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తోటి ట్రంప్ మొన్ననే మాట్లాడొచ్చారు. 2 దేశాలకి మధ్యన కొంత పొత్తు కుదిరింది. వాళ్ళిద్దరికి మధ్యలో ఖనిజాల మీద ఏదైతే తేడాలు ఉన్నాయో అవి సమసిపోయి ఇద్దరు ఒక పరస్పర అంగీకారానికి వచ్చి ఒప్పందాలు చేసుకున్నారు. బాగానే ఉన్నది అని అనుకున్నారు. అలాగే భారత్తో కూడా ట్రేడ్ డీల్స్ గురించి కంటిన్యూగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ 6 సార్లు ఈ చర్చలు జరిగాయి. అవి ఇంకా జరుగుతున్నాయి. ఈ చర్చల్లోని, ఈ ట్రేడ్ డీల్లోని మొదటి దశ ఈ నవంబర్ ఎండ్ కల్లా ముగింపు దశకు వస్తుంది. దీనిలోని కొంత డీల్ కుదురుతుంది, మొదటి దశ డీల్ కుదురుతుంది. దాని తర్వాత సుంకాలు తగ్గుతాయి అని కూడా చెప్తున్నారు. 50% వరకు సుంకాలు తగ్గచ్చు అని చెప్తున్నారు. అంటే ముందు మామూలుగా 25% సుంకాలు విధించారు. తర్వాత రష్యాతో వ్యాపారం చేస్తున్నారని మరో 25% సుంకాలు విధించారు. ఇప్పుడు ఆ 25% సుంకాలు ఏవైతే ఉన్నాయో, రష్యాతో వ్యాపారం చేస్తున్నారు అని చెప్పి 25% సుంకాలను ఏవైతే విధించారో అవి తగ్గించే అవకాశం ఉన్నదని ఇటు ఇండియన్ గవర్నమెంట్, దాని తాలూకా అధికారులు, వాణిజ్య డీల్లోని ఎవరైతే పాల్గొంటున్నారో ఆ మంత్రులు, అధికారులు వాళ్ళందరూ చెప్తున్నారు. అటు ట్రంప్ కూడా దీని గురించి 2-3 సార్లు మాట్లాడారు. అలాగే అమెరికా గవర్నమెంట్ సంబంధించి విదేశాంగ శాఖ, వాణిజ్య శాఖ వాళ్ళందరూ కూడా దీని గురించి చెప్పారు. ఇప్పటికే నవంబర్ 2కి ఇది ఒక కొలిక్కి వస్తుంది అని. కానీ ఇప్పుడు ఈ 500% సుంకాలను అమలు చేస్తే ఆ 25% కాదు కదా, మరొక పెద్ద బండ నెత్తి మీద పడుతుంది అనడంలో ఖచ్చితంగా ఎటువంటి సందేహము లేదు. అయితే దీన్ని ట్రంప్ ఖచ్చితంగా అమలు చేస్తారా, అప్పుడు భారత్ తోటి ఎలా డీల్ చేస్తారు, చైనాతో ఎలా డీల్ చేస్తారు అనే విషయాలు ఇంకా ఆయన మాట్లాడాల్సి ఉన్నది. ఈ డీటెయిల్స్ అన్నిటి గురించి అయితే ఇప్పటివరకు మాట్లాడలేదు. కానీ 500 సుంకాలు అనేది మాత్రం చాలా పెద్ద బాంబే అవుతుంది. దాని గురించి అది ఎప్పుడు విధిస్తారు, ఎలా విధిస్తారు అనే వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉన్నది. నేను మనోజ్ఞ, RTV ఆర్కన్సా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.